ఒకసారి బుద్ధివాడైనా వివాహం చేసుకున్న తర్వాత ఆయన్ని అనుసరించాలి అనేటువంటి నియమం పెట్టుకుని జీవితాంతం అలా ఉన్నటువంటి స్థితి వల్ల పతివ్రత అనేటువంటి ఆ స్థితి వచ్చింది. ఆవిడ బాధతో కృష్ణుని చూసి కృష్ణుడే చేయించాడని భ్రమపడింది. ఆవిడ దగ్గరుండి చంపించాను నా కొడుకుని, నేను చంపించడం ఏంటి వాడు అనుకుని పాపం వాడు చేసిన విధపనులు వాళ్ళు తెచ్చారు వాళ్ళు. కానీ ఆ బాధ వల్ల నువ్వు దగ్గరుండి నా కొడుకులు నూరుగురిని చంపించావు కాబట్టి నీ చుట్టాలైనటువంటి పరివారం అయినటువంటి యాదవులందరూ కూడా నీ కళ్ళ ఎదుటినే అలాగే చచ్చిపోతారని చెప్పించింది. ఈయనకి ధృతరాష్ట్రులాగా నా వాళ్ళు మిగతా వాడు అనేటువంటి దృష్టి లేదు కదా కృష్ణుడికి. ఆయన వీడికి అతీతుడైనటువంటి వాడు. అప్పుడు ఇవన్నీ తెలియదు ఆవిడికి. అలా జరిగితే కృష్ణుడికి మంచి ఇదవుతుంది అనుకుంది ఆవిడ. ఏమనిపించింది కృష్ణుడికి ఏమవుతుంది? భర్త ఎలాంటి వాడైనా ఆవిడ పతి భక్తి కలిగి ప్రవర్తించింది కాబట్టి ఆవిడ పతివ్రత అయింది. ఆవిడ శాపం ఇస్తే అది ఫలించింది.